విద్యార్థుల్లో అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించేందుకే జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం నమూనా ఐక్యరాజ్య సమితి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత మాట్లాడుతూ వనరులపై ఆధిపత్యం కోసమే అనేక యుద్ధాలు జరిగాయని, ప్రస్తుతం కూడా చమురుపై ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నాయని తెలిపి, మనం ఇతరులపై ఆధారపడకుండా మనకు మనమే అనగా ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని ఆశించారు. కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల బి రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ప్రపంచ శాంతిని కాపాడంలో అంతర్జాతీయ సంస్థలు కీలక పాత్ర పోషించాలని, లేదంటే మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తే ప్రపంచం మొత్తం అంతమే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారి కె రాము మాట్లాడుతూ తక్కువ సమయంలో విద్యార్థులను సిద్ధం చేసి పిల్లలకు మంచి మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులను, చురుకుగా పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ, నీరజ, మహేష్ మరియు జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షుడు జోగ రవి, కార్యదర్శి దాసరి రామస్వామి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బోనగిరి దేవయ్య, కుమరయ్య, మహేష్, జక్కుల రవి, అజీం, పద్మ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. Delegates who responded present and voting will not be allowed to abstain during substantive voting. We will now proceed with the next step of the committee. Before starting the session, I would like to explain the rules and regulations. Before we begin the debate, the chair would like to briefly explain the rules of procedure for the benefit of all delegates. Every delegate should follow these rules and regulations. You should not deviate. You have to follow and you have to obey the rules. And my fellow delegates, Nepal proposes a strong global institution that promotes equality, cooperation, and sustainable development. Nepal believes international institutions play an important role in maintaining global stability. Thank you. The delegation proposes the agenda world peace, justice and strengthen global institutions for a peaceful and stable world. Justice through human rights, protecting and support for the international criminal court. Thank you. Honorable Chair and fellow delegates, Germany proposed strengthening global institutions to promote cooperation and stability among nations. Germany believes strong international organizations help to address global. మీ వాయిస్ని వినిపించాలి అంటే, మీ వాయిస్ వినాలి అంటే అది అబద్ధం అనాలి. నిజంగా మనం చెప్పినప్పుడు 100 గొంతులు కరెక్ట్గా నిజాన్ని నిజం ఉన్నప్పుడు అవతల వ్యక్తులు వినాలి. క్విజ్ అండ్ మనం స్పెల్ బి వేసేసుకున్నాం అప్పుడు వచ్చిన బడ్జెట్లో. ఈ ప్రోగ్రామ్ ఆ బడ్జెట్ అయిపోయింది కాబట్టి ఎలా అని అనుకుంటున్న సందర్భంలో సోషల్ స్టడీస్ ఫోరం వాళ్ళు మనకి ఖచ్చితంగా చేయాలి సార్ అని అంటే, మరి దీనికి ఇట్లా ఉంటుందన్నాక మళ్ళీ ఏమైంది, ఎందుకైనా మంచిది డిఓ గారి దగ్గరికి వెళ్ళి అడగగానే సారు పెద్ద మనసుతో యాక్సెప్ట్ చేశారు. మనం గ్రాండ్గా చేద్దాం, ఖచ్చితంగా చేద్దామని చెప్పి అన్నారు. సార్కు మరీ థ్యాంక్ యూ సార్. సో అదేవిధంగా సోషల్ స్టడీస్ ఫోరం టీచర్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను చాలా షార్ట్ పీరియడ్లో 2 రోజులు జూమ్లో అటెండ్ అయ్యి కూడా చాలా తక్కువ టైం, మనకి మధ్యలో 2 హాలిడేస్ వచ్చినాయి మనం చెప్పిన తర్వాత, ఈ షార్ట్ టర్మ్లో చాలా బాగా ప్రిపేర్ చేశారు. ఐ హోప్ ఆల్ ద స్టూడెంట్స్ విత్ గుడ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ హోప్ దిస్ యూ మేడ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూస్తే నిజంగానే మాకు ఫారిన్ డెలిగేట్స్ లానే కనబడుతున్నారు మీరంతా కూడా. అవుతుంది మీకు ఈ కెరియర్లో. గట్టువి మనం ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చేసి
ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కంట్రీ తరఫున మీ యొక్క వ్యూస్ను అన్ని షేర్ చేసుకుని పోతున్నారు. ఇది బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ ఐ థింక్. సో బీ ప్రిపేర్ వాట్ షుడ్ బి టీచ్ అండ్ వాట్ షుడ్ బి లెర్న్ ఫ్రమ్ ద వరల్డ్ by discussing, by expressing your views in this situation. సో అందుకనే మీరు అనుకున్నట్టు కాకుండా స్పాంటేనియస్గా ఇప్పుడు వచ్చినటువంటి కూడా మీ గెస్ట్లు అందరూ కూడా మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా మంచి మంచి స్పీచ్ ఇచ్చారు మీకు. అందులో నుంచి కూడా మీకు ఏమైనా థాట్స్ వస్తే వాటిని కూడా షేర్ చేసుకోవడానికి ప్రిపేర్గా ఉండండి. అవసరమైతే పెన్ను పేపర్ యూజ్ చేసుకొని మీ ముందు ఉంచుకొని వాటిని కూడా ఇక్కడ డిస్కషన్ టైంలో కూడా మీరు యూజ్ చేసినట్టయితే వాటిని మీరు ఎక్స్ప్రెస్ చేసినట్టయితే ఈ యొక్క పాయింట్స్ను ఈ ప్రతిపాదనను రాయడం జరుగుతుంది. పిల్లలకు వాళ్ళ యొక్క పరిధి ఎంతవరకు ఉంటే అంతవరకే తెలుస్తున్నది. ఈ సోషల్ ఫోరం నుంచి వాళ్ళు ఏంటంటే ఈ చక్కటి ప్రోగ్రామ్ సార్, మనం ఈరోజు బాలులే రేపటి భారత పౌరులు కాబట్టి వారికి అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉండాలంటే తప్పకుండా ఇట్లాంటి ఏవైనా కూడా అక్కడే స్వయంగా చేయగలిగినప్పుడే అవుతాయి. అలాగే మనము మన చదువుతున్నాం కదా, మన తెలివిని మన గ్రామానికి కూడా వాడాలి, మన ప్రాంతానికి వాడాలి, మన రాష్ట్రానికి వాడాలి. కొత్తగా ఎనర్జీ చేయడానికి ఎన్నెన్నో వస్తున్నాయి, పెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఏం చేస్తాము మనము, అరే ఇప్పుడు ఇవి పెట్టుకుంటే ఒక 10,000 ఖర్చు అవుతుంది, ఇప్పుడు అవసరమని దాన్ని పెట్టుకోరు. ప్యానల్స్ కావచ్చు, లేదంటే గాలి మరతో వచ్చే విద్యుత్ తయారు చేయడం కావచ్చు. ఫ్రీగా 200కి చిన్న 2 బల్బులు పెట్టుకుందామనే ఆలోచనే తప్ప అక్కడి నుంచి మనం 10 మందిని కలిస్తే ఇది పెట్టుకుంటాము. ఈ గాలి మరతో మనకి కరెంటు స్టార్ట్ అయిందంటే పనిచేయడం, మనకు అసలు వేరే వాళ్ళకే మనం ఇస్తాము ఎలక్ట్రిసిటీ. ఈ 2 బల్బులతో 200 ఇచ్చేదాకా ఎన్ని రోజులు ఆగుదాం అనేది ఆలోచన చేయట్లేదు, దూరం ఆలోచిస్తాం. సో ఇక్కడున్న ప్రతి విద్యార్థులు దూరంగా ఆలోచించి మనకి ఏం కావాలి, మన ప్రాంతానికి ఏం కావాలి, మన దేశానికి ఏం కావాలి. మనం ఎప్పుడైతే మన వాయిస్ని కరెక్ట్గా వినిపిస్తామో, ఒక మనిషి గట్టిగా అరిచినప్పటికీ మిగతా 20 మంది గట్టిగా మాట్లాడితే ఆగుతారు. అది తెలుసుకొని మనము పనిచేసుకుంటే బాగుంటుంది. ఇది ఇంకా మీకు ఎట్లా వర్కౌట్ అయ్యేది అనేది ఇంకా మీకు ప్రాక్టికల్గా చెప్తారు సెషన్లో. మనం ఆ రకంగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండడానికి నిలబడ్డాం. గతంలో నుంచి కొన్ని ఏళ్ల నుంచి మనకు స్వాతంత్రం వాళ్ళకన్నా లేటుగా వచ్చింది, బట్ ఎన్నో దేశాలలో స్వతంత్రం కూలిపోయింది. మన దేశంలో కూలిపోకుండా ఉండడానికి కారణం మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాం ఈ రోజుకి కూడా. సో ప్రజాస్వామ్యం అందుకే ఉన్నది. అది పక్క దేశాలలో నియంత్రణతో పోకడలు పోయింది, కానీ మన దగ్గర నిలబడింది. అదే మనల్ని ప్రపంచంలో స్ట్రాంగ్గా నిలబెడుతుంది. అది అలాగే మీరందరూ కూడా కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ మీకు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.